వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు. జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొంగుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు జలకల. శ్రీమూర్తి అనేది ఒక మహాశక్తి. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జె శ్రీనివాసరావు. ఉన్నది ఉన్నట్టు చూపుతూ ప్రజల ఆదరణ పొందుతున్న K6 న్యూస్ ఛానల్. 1,09,000 సబ్స్క్రైబర్స్, 4,44,938 వ్యూస్తో రికార్డుపై K6 స్పెషల్ స్టోరీ. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నాణ్యమైన విద్యా బోధన చేయాలి. నవిపేటలో ఉపాధ్యాయులతో సమీక్షించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో నాయక్ భవనాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి శిక్షకు గురి కావద్దు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పట్టపగలే దొంగల బీభత్సం. బీరువా తాళం పగలగొట్టి 12 తులాల బంగారం అపహరించుకుపోయిన దుండగులు. రాజ్భవన్లో సిపి రాధాకృష్ణతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ. రాజ్యాంగంపై జరిగిన దాడిని గవర్నర్కు విన్నవించామన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వారికి నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నవిపేట మండలం ఉపాధ్యాయుల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నవిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వారు సాధించిన ఉత్తీర్ణత గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్షుణ్ణంగా తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టలేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపి అధిక ఫీజులు చెల్లించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యావంతులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు 75% మార్కులు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల సమయం అనంతరం ఎవరైనా పాఠశాల ఆవరణలోకి వెళ్లి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే వారిపై కేసులు నమోదు చేయాలని సిఐఎస్ఏలను ఆదేశించారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో మొరం వేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు సూచించారు. నవిపేట సొసైటీలో అక్రమాలు జరిగాయన్నారు. వ్యక్తులు లేకున్నా, దుబాయ్లో ఉన్న పాస్బుక్లు లేకున్నా వారికి లోన్లను ఇచ్చారన్నారు. అక్రమాలు జరిగిన సొసైటీలో చైర్మన్, కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని, బకాయిలు ఉంటే వారి ప్రాపర్టీలను జప్తు చేస్తామన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంఆర్ఓ నారాయణ, ఎండీఓ నాగనాథ్, పిఆర్ఏఈ శ్రావణ్, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తప్పనిసరిగా మనం వ్యవస్థ ఎందుకు బాగా చదివిస్తే మన పిల్లలు ఇక్కడే చదివితే
మనకు కూడా టీచర్ ఉద్యోగం రావు. స్ట్రెంత్ పెరిగితే టీచర్లు పెట్టుకుంటారు. ఇక్కడ టీచర్లు లేరు, మంత్రులు ఎందుకు రావాలి? అర్థమైందా? స్ట్రెంత్ పెరిగితే టీచర్లు వస్తారు. కాబట్టి దయచేసి విద్యలో కూడా సిఆర్ వారు కూడా ఎదుర్కొంటే బాగా చేయించండి. అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా పిల్లలకు చేసే పని స్టాండర్డ్గా ఉండాలి. ఆ కాంట్రాక్టర్లకు కూడా 2 పైసలు దొరుకుతుంది చేయడం లేదనుకుంటాం, కానీ వాళ్ళకి ఎప్పటికుంటున్నట్టు మళ్ళీ డబ్బులు రా. నగరంలోని బాల సదన్ చిన్నారులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు జిల్లా జడ్జి సునీత కుంచాల, డిఎల్ఎస్ఏ సెక్రటరీ పద్మావతి ఆధ్వర్యంలో పలు పాఠశాలల యాజమాన్యాలతో కృషి చేశారు. నగరంలోని సుభాష్ నగర్లో శ్రీరామాలయంలో బాల సదన్ చిన్నారులకు 31 మందిని ఎంపిక చేసి 22 మందికి రవి పబ్లిక్ స్కూల్లో, 4 కేవైఎస్ పాఠశాలకు, మరో 3 నిర్మల హృదయ స్కూల్లో చేర్చారు. వీరికి సంబంధించిన పుస్తకాలను 4 దాతలు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి సునీత కుంచాల, డిఎల్ఎస్ఏ సెక్రటరీ పద్మావతి, సిపి కల్మేశ్వర్, 7th బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఐసీడీఎస్పీడీ రసూల్ బి, సిఐ నరహరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రవి స్కూల్ కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, కేవైఎస్ డైరెక్టర్ రజనీకాంత్, నిర్మల స్కూల్ యజమానులు హాజరయ్యారు. ధర్మూరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముస్కు రాజేశ్వర్ రెడ్డి కుమారుడైన ముస్కు అనూప్ కుమార్ రెడ్డిలు అన్ని విధాలుగా పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తూ చిన్నారులకు ఉన్నత విద్య కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని ధర్మూరా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులకు ముస్కు రాజేశ్వర్ రెడ్డి, ముస్కు అనూప్ కుమార్ రెడ్డి, ముస్కు రాజేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్, టై బెల్ట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు ₹1,00,000 విలువ గల దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేసి పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముస్కు రాజేశ్వర్ రెడ్డి, అనూప్ కుమార్ రెడ్డి కుటుంబీకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నవారు పరిష్కరించడం ముందుండడం తమ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ధర్మూరా గ్రామ వాస్తవ్యులు అనూప్ రెడ్డి గారు వారి యొక్క వివరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ధర్మూరా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మూరా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ను వితరణగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనూప్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు, వారి యొక్క సోదరుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శ్రీమూర్తి అనేది ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జె శ్రీనివాసరావు అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాలల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె శ్రీనివాసరావు మహిళలు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తుంది ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని, వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు. స్త్రీ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని, ఒక మహాశక్తి అని, చైతన్యవంతమైన మహిళ ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ఇల్లు ఆదర్శవంతమైనప్పుడే గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచానికి ఆదర్శంగా తయారవుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో సముచిత స్థానం పొందాలంటే మహిళల ద్వారా ఇంటి నుండి చైతన్యం రావాలన్నారు. భారత రాజ్యాంగంలో లింగం, కులం, మతం, భాష లాంటి ఎలాంటి భేదం లేకుండా పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించిందని, మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు.
మహిళల సంక్షేమం కోసం గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, పోక్సో చట్టం తదితర చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఏమన్నా సమస్యలు ఉంటే కుల సంఘాలు, గ్రామ పెద్దలు పరిష్కరించడంతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు కేసులు ఎక్కువగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు పనిచేస్తే తప్ప పరిష్కారం కానన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని అన్నారు. జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జ్ డాక్టర్ CHVRR వరప్రసాద్ మాట్లాడుతూ అవసరం ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు 14 రకాల యూనిట్లతో కూడిన స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ మాట్లాడుతూ చట్టం మహిళల పక్షాన ఉందని, గృహహింస, వరకట్న వేధింపు, లైంగిక దాడి, ఈవ్ టీజింగ్ లాంటి ఏ సమస్యలను మహిళలు ఎదుర్కొన్న న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ లాల్ సింగ్ శ్రీనివాస నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, ఇతర న్యాయవాదులు, న్యాయస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన దాడిని గవర్నర్కు వివరించారు. నిరుద్యోగ యువత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారు. నిరుద్యోగులపై దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో భయానక వాతావరణం నెలకొందని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కేసీఆర్ ఇచ్చే నోటిఫికేషన్లు ఉద్యోగ క్యాలెండర్ ఉంటే ఇస్తానని మాట నిలబెట్టుకోలేదు. సిటీ సెంటర్ లైబ్రరీలోని విద్యార్థులను తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. హోంశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వాన్ని కోరతామని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ నిర్మూలనపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఆరోపణలపై ఆయనకు ఫిర్యాదు చేశాం. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో పాటు గవర్నర్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గవర్నర్కు వివరించారు. ఈ 2 అంశాలపై వారి అభ్యర్థనను గవర్నర్ సుదీర్ఘంగా విన్నారు. ఎన్నికల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. కనీసం నియోజకవర్గాల్లో ఎవరికీ గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, ప్రభుత్వ అధినేతలందరినీ కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొంతు నొక్కేస్తాం. అవసరమైతే రాష్ట్రపతిని కలిసి ఈ విషయమై వివరిస్తామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. K6 GTPL అనతి కాలంలో మరో మైలురాయిని తాకింది. 1,09,000 సబ్స్క్రైబర్తో 4 కోట్లకు పైగా వ్యూస్ను తాకి మరో రికార్డు సాధించింది. అనతి కాలంలో ఎంతో మంది ప్రేక్షకులు ఆదరణ పొందింది. ఉన్నది ఉన్నట్టు చూపుతూ ప్రజల పక్షమే మా పక్షంగా నిలబడుతున్న K6 ఛానల్ యూట్యూబ్ వ్యూస్ మరో మైలురాయిని తాకింది. 4,44,938 వ్యూస్తో మరో రికార్డు సాధించింది. అనతి కాలంలో K6 ఛానల్ ప్రజల మన్ననలు పొందింది. ప్రజాగలమే మా గలంగా ప్రజల్లో ఉంటూ ఆదరణ పొందుతుంది. 1,09,000 సబ్స్క్రైబర్తో పాటు 4,44,938 వ్యూస్ను తాకింది. భారీ వర్షాలు, తుఫాను, ఆనాటి మహమ్మారి కరోనా లాంటి సమయంలోనూ ప్రజల సమస్యలను చూపుతూ అధికారుల, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ ముందుకు దూసుకుపోయి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరింది. ప్రేక్షకుల అభిమానంతో మున్ముందు మరిన్ని మెట్లు ఎక్కి మళ్లీ రికార్డు సాధిస్తామని ఆశిస్తున్నాము. ఈ విజయానికి అండగా నిలిచిన కేబుల్ ఆపరేటర్లు, GTPL, K6 సిబ్బంది, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా నవిపేటలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. నవిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను మండలంలోని 82 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, అందులో బీసీలకు 54, ఈబీసీలకు 5, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8 మందికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. నవిపేట మండల కేంద్రంలో మండలంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం టపాకాయలు కాల్చి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అదొకటి పెండింగ్ ఉంది. దాన్ని కూడా రేపు మనకి ఇబ్బంది కాకుండా తెల్ల పేపర్ మీద ఉంటే కోర్టుకు పోతే అది నడది, అవన్నీ పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఆడ పై లెవెల్ అందరూ ఆలోచించి దాన్ని కూడా మీకు మరి డిసిషన్ బహుశా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన రైట్స్. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాగులు, వంకలు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. వానలు పడుతుండటంతో ప్రాజెక్టులు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. గత 24 గంటల్లో జలాశయంలోకి 1.5 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. అలాగే గోదావరి నది కూడా జలకళ కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వానలు పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. నగరంలో దుబ్బా బైపాస్ రోడ్లో గల నాక్ భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. నగరంలోని దుబ్బా బైపాస్ రోడ్లో గల నాక్ భవనాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. నాక్ అడిషనల్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వారి సిబ్బంది నాక్ నిర్వహణపై వివరించారన్నారు. నాక్లో సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. నాక్ భవనంలో 73 మంది పిల్లలు ఉన్నారని అన్నారు. నాక్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇక్కడ శిక్షణ పొంది ఉద్యోగాలు పొందవచ్చన్నారు. ఈరోజు సందర్శించడం జరిగింది. నాక్ అడిషనల్ డైరెక్టర్ ప్రభాకర్ గారితో పాటు వాళ్ళ స్టాఫ్తో మొత్తం ప్రిన్సెస్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మరి చాలామంది పిల్లలు ఉన్నారు, 70 మంది పిల్లలు. ఒకరు మన ఈ సర్వే గురించి, ఇంకొకరు ప్లంబింగ్. సో వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా 4 మంత్స్ వరకు ఇస్తూ ఉన్నారు. సెంటర్ చాలా బాగుంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా ఉంది, ఫ్యాకల్టీ అంతా కూడా. సో దీనికి విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి యువకులు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో వాళ్ళకు 4 నెలల నుండి సంవత్సరం వరకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు సర్టిఫికెట్స్తో పాటు 100% ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థ కాబట్టి ఇది వీళ్ళందరూ కూడా ఈ సంస్థను వాడుకోవాలని చెప్పి నేను నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి యువకులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నీట్ యూజీ 2024 ఫలితాలను రిలీజ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో ఆ ఫలితాలను పొందుపరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ నీట్ యూజీ 2024 ఫలితాలను తన వెబ్సైట్లో ప్రచురించింది. నీట్ యూజీ ఫలితాలను https://neet.ntaonline.in frontend.web.common.scorecard.index లింక్లో చూడగలరు. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ కేసులో సుప్రీం తీర్పునిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా మార్కులను వెల్లడించాలని ఎన్టీఏకు సుప్రీం ఆదేశించింది. ప్రతి సెంటర్, ప్రతి నగరానికి చెందిన ఫలితాలను, రిజల్ట్స్ను డిక్లేర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఫలితాలను వెబ్సైట్లో రిలీజ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే నస్రులాబాద్ మండలంలో అధిక వర్షం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే నస్రులాబాద్ మండలంలో అధిక వర్షం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూల్లో 3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జుక్కల్లో 6.5 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 11.5 మిల్లీమీటర్లు, బిచ్కుందాలో 5.1 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 4.3 మిల్లీమీటర్లు, నస్రులాబాద్లో 3.2 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 3.9 మిల్లీమీటర్లు, పిట్లంలో 17.8 మిల్లీమీటర్లు, నిజాం సాగర్లో 9.1 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 12.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 7 మిల్లీమీటర్లు, లింగంపేటలో 4 మిల్లీమీటర్లు, గాంధారిలో 3.8 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 4.1 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 3.4 మిల్లీమీటర్లు, రాజంపేటలో 5.2 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 10.8 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 17.5 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 5.4 మిల్లీమీటర్లు, మాచరెడ్డిలో 5.8 మిల్లీమీటర్లు, దోమకొండలో 6.5 మిల్లీమీటర్లు, బీబీపేటలో 4.4 మిల్లీమీటర్లు, దోంగ్లీలో 8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 3.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఒక మండలంలో 20 నుంచి 59 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 15 మండలాల్లో +19 నుంచి -19 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 8 మండలాల్లో -20 నుంచి -59 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నవిపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్కు ఇరిగేషన్ కాంట్రాక్టర్ గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. నవిపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్కు ఇరిగేషన్ కాంట్రాక్టర్ గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 రోజుల నుండి నిరవధిక సమ్మెతో పాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు తమ బాధలు మొరపెట్టుకున్నా ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ బకాయి జీతాలను చెల్లించే విధంగా కృషి చేసి తమ కుటుంబాలను కాపాడాలని వేడుకున్నారు. ఇవ్వడం లేదు. సమ్మెలోకి దిగినా కానీ ఎవ్వరూ పరిష్కరించడం లేదు మా సమస్య. నిన్న ఎమ్మెల్యేని కూడా కలవడం జరిగింది ఈ సమస్యపై. అయినా కూడా కాంట్రాక్టర్ని అడగాలని చెప్పేసి ఎమ్మెల్యే అనడం జరిగింది. మా సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని మేము కోరుతున్నాం అధికారులని, కాంట్రాక్టర్ని. లేకపోతే ఇంకా సమస్యని ఇలాగే కొనసాగితే మరి డిమాండ్ ఉధృతం చేస్తామని చెప్పేసి జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 11 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పూర్తిగా మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 33 మండలాలలో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 11 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పూర్తిగా మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట్ మండలంలో 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిపేటలో 2.9 మిల్లీమీటర్లు, ఎర్గట్లలో 2.9 మిల్లీమీటర్లు, మెండోరాలో 5.4 మిల్లీమీటర్లు, ఏర్పల్లిలో 3.4 మిల్లీమీటర్లు, రెంజల్లో 4.6 మిల్లీమీటర్లు, పోతంగల్లో 9.8 మిల్లీమీటర్లు, ముక్కాల్లో 4.7 మిల్లీమీటర్లు, సాలూరాలో 3.8 మిల్లీమీటర్లు, డుంకేశ్వర్లో 2 మిల్లీమీటర్లు, మోర్తార్లో 4.2 మిల్లీమీటర్లు, బాల్కొండలో 5 మిల్లీమీటర్లు, కోటగిరిలో 4.8 మిల్లీమీటర్లు, బోధన్లో 3.2 మిల్లీమీటర్లు, వన్నీలో 3.8 మిల్లీమీటర్లు, కమ్మర్పల్లిలో 3.4 మిల్లీమీటర్లు, చందుల్లో 3.9 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 4 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 3.2 మిల్లీమీటర్లు, మాక్లూర్లో 5.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 2 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 5.5 మిల్లీమీటర్లు, రుద్దూర్లో 3.9 మిల్లీమీటర్లు, డిష్పల్లిలో 6.9 మిల్లీమీటర్లు, ఆలూరులో 3.7 మిల్లీమీటర్లు, జక్రన్పల్లిలో 3.1 మిల్లీమీటర్లు, మోస్టాల్లో 3.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 1.3 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 3.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 3.1 మిల్లీమీటర్లు, సిరికొండలో 2.8 మిల్లీమీటర్లు, ముక్కల్లో 6.1 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 3.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
11 మండలాల్లో 20% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో -19 నుండి +19 వరకు నమోదైంది. 4 మండలాల్లో -20 నుండి -59 వరకు నమోదైంది. హైదరాబాద్ కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ హాస్పిటల్ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సతీమణి అనన్యారెడ్డితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో కొంపల్లి దగ్గర నూతనంగా వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వారి సతీమణి అనన్యారెడ్డి పాల్గొని క్యాథలాబ్ సెంటర్ను ప్రారంభించారు. హాస్పిటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్స్ అయినటువంటి సుమన్ గౌడ్ తాల్లా, ఎండి అసద్ ఖాన్, వివేకానంద రెడ్డికి, మెడికల్ డైరెక్టర్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఎన్ వెంకట్కి, అలాగే వైస్ ప్రెసిడెంట్ జిఎస్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దీనిని నివారించాలని లక్ష్యంతో ప్రభుత్వం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చిందని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు తల్లిదండ్రులకు కూడా చట్ట ప్రకారం 3 ఏళ్ల కారాగార శిక్ష, 25,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని, లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. నేటి సమాజంలో అత్యధిక మంది యువకులు, విద్యార్థులు రోడ్డు ప్రమాదాల గురించి ఏమాత్రం పట్టింపు లేనితనం ప్రదర్శిస్తున్నారని, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని, ఎదుటివారికి నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఆగస్టు 15 తర్వాత హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేస్తామని, హెల్మెట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో టీజీఎస్పీ 7వ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఆయా కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెనుక ఉన్న కారణాలని అర్థం చేసుకుని పాటించాల్సినది అవసరం అందరికీ ఉంది. నేను ఐ స్టార్ట్ విత్ సమ్ స్టాటిస్టిక్స్. అంటే మన జిల్లాలో ఈ సంవత్సరం అంటే 6 నెలల్లో ఇప్పటిదాకా ఆల్రెడీ 200 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. పోయిన సంవత్సరము 337 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. అంటే సంవత్సరంన్నరలోనే మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 550 మంది చనిపోవడం జరిగింది. అంటే 550 కుటుంబాల గురించి మీరు ఆలోచన చేయండి. బోధన్ పట్టణంలో ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మవార్లకు బోనం సమర్పించారు. బోధన్ పట్టణంలో ప్రజలు శుక్రవారం ఊర పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి, మైసమ్మ, కందరి మైసమ్మ, మహాలక్ష్మి మందిర్, చావడి ప్రాంగణం, నడివూడు హనుమాన్ మందిరం మీదుగా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. ఊరేగింపు డప్పు వాయిద్యాల మధ్య పోతరాజు విన్యాసాలతో సాగగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో లింగన్న అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించి 12 తులాల బంగారం దొంగిలించారు.
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో లింగన్న అనే వ్యక్తి ఉదయం వ్యక్తిగత పనుల మీద ఇంటికి తాళం వేసి తన వ్యవసాయ క్షేత్రంకి వెళ్ళాడు. తిరిగి గంట సేపటికి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో ఆందోళనకు గురై బెడ్రూమ్ వెళ్లి చూడగా బీరువాని ధ్వంసం చేసి బీరువాలో ఉన్నటువంటి 12 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ పట్టపగలు కేవలం గంట సేపు బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగలు బీభత్సం సృష్టించి అందిన కాడికి దోచుకుపోయారని అన్నారు. 12 తులాల బంగారంతో పాటు కొన్ని 2 వస్తువులు సైతం పోయాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. నేను 12:05 వచ్చేసరికి తాళంబాలు కొట్టేసి బీరువాల నుంచి 12 తులాల బంగారం తీసుకుపోవడం జరిగింది. ఎలాంటి పైసలు తీసుకెళ్ళలేదు. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాము. ఎస్ఐ గారు వచ్చి చూసి క్లూస్ టీమ్ గారికి ఫోన్ చేసి క్లూ గారు వచ్చి తీసుకెళ్లారు. దొంగలు పడ్డారు. 12 తులాల బంగారం తీసుకెళ్లారు. బీరువాలో వలగొట్టేసి తీసుకెళ్ళిండ్రు. బయట తాళం బలగొట్టారు. నేను 10:40 తాళం వేసి బయటకు వెళ్ళిపోయినా. నేను 12:05 ఇంటికి వచ్చేసరికి తాళం బలగొట్టేసి తెర ఉంది. చూసేసరికి అన్ని ఓపెన్ అయ్యి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి వాళ్ళ క్లూస్ టీమ్ గారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి క్లూస్ టీమ్ గారు వచ్చి అవి సేకరించి వెళ్ళారు. ఖత్తర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆలూరు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు ఖత్తర్లో ఆలూరు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలపల్లి ప్రదీప్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి సూరి, తిరుమలపల్లి తరుణ్, కళ్యాణ్, అశోక్, వివేక్, నీలగిరి భోజన్న తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్రానికి చెందిన 41 మంది అభ్యర్థులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుత డిఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతామన్నారు. ఇక ప్రతి ఏటా మార్చి నెలలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థను అభినందించారు. మెయిన్స్కు సన్నద్ధం కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారని చెప్పారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, అంతా మెయిన్స్కు ఎంపిక కావాలని అభ్యర్థులకు సూచించారు. ఇది మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు, నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకి అంతో ఇంతో సహాయం అవుతుంది. ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన 41 మంది విద్యార్థులు అందరికందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే, తెలంగాణ ప్రజలకే, మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ కష్టపడండి. మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు ఉన్న స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి. మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్. మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి
జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు అప్రమత్తమై ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మళ్లీ సోమవారం నుంచి యథావిధిగా ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాలు బాగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉపాధి హామీ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు భీమ్గల్ మండల పరిషత్ అధికారి సంతోష్ కుమార్ ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ బడా భీమ్గల్ పెద్దమ్మ కాడితాండ సికింద్రాపూర్ గొనుగొప్పుల గ్రామాలను సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడా భీమ్గల్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం వంటగదిని సందర్శించి మెనూ ప్రకారం వంట చేయాలని పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి గంగామోహన్, ఉపాధి హామీ ఏపీఓజీ నర్సయ్య, సంబంధిత గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాల కారణంగా మంజీరాకు వరద నీరు పెరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న మంజీరా నది భారీ వర్షాల కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి సాలూరు మంజీరా నదికి వరద నీటి ప్రభావం పెరుగుతుంది. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరు కూడా వెళ్ళకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల స్థానిక ఆర్పీ గార్డెన్లో టైక్వాండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శనివారం రసవత్తరంగా కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వివిధ భాగాలకు చెందిన సుమారు 740 మంది క్రీడాకారులు, అదేవిధంగా 100 మంది కోచ్లు క్రీడా పోటీలను విజయవంతం చేశారు. అండర్ 18, 21, 22 విభాగాల్లో 2 రోజు క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు. క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులకు, కోచ్లకు, అధికారులకు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. ఆదివారం పోటీలు ముగియనందున విజేతలకు బహుమతులు అందజేయడానికి బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్లు హాజరు కానున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 27 నుండి 31 వరకు జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలుపరుస్తున్న తీరును విద్యార్థులను మధ్యాహ్న భోజనం పథక ఏజెన్సీ వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలు, పప్పులతో వండిన భోజనాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించినట్లయితే విద్యార్థులు పూర్తిగా ఇక్కడే ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. లేదంటే సరైన ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్థులలో అనారోగ్యం వస్తాయని అన్నారు. ప్రభుత్వం అందించే బిల్లులు ఆలస్యం అవుతున్నాయనే ఉద్దేశంతో ఏజెన్సీ వారు సరైన ఆహారం పెట్టినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వ బిల్లు కొంత వెనుక ముందు ఖచ్చితంగా వస్తాయని సూచించారు. పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్లు, కూరగాయలు, పప్పు, సాంబారు ప్రతిదీ సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నూతనంగా నియమితులైన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టాక్కుడి గంగాధర్, నాయకులు జిల్లా బొమ్మన్న, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కిలోలు పెడతారు రోజు? 33 కిలోలు ఎంతమంది? ఉన్నారా? పిల్లలు ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారా? బాక్స్ ఎవరు తెచ్చుకుంటారు? ఇప్పుడు కూర తెచ్చుకుంటున్నారు అంటే అర్థమైంది, మనది నచ్చకనే కదా మళ్ళీ ఇంటికి తెచ్చుకునేది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో రైతు కుటుంబాలు సంబరాలు జరుపుకుంటున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రుణమాఫీ అయిన కుటుంబాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో 41,000 కుటుంబాలు రుణమాఫీతో లబ్ధి పొందాయని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 225 కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రైతు కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయన్నారు. కొన్ని సాంకేతిక కారణాల ద్వారా కొందరు రైతులకు జాబితాలో పేరు రాలేదని, ఇలాంటి సంకోచం లేకుండా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందన్నారు. గ్రామ రైతులు మోహన్, గంగాధర్, సాయిలు తదితరులున్నారు. కింద మన జిల్లాలో దాదాపు 44,000 అకౌంట్స్లకి రుణమాఫీ అయింది. కుటుంబాల సంఖ్య అంటే 41,000 ఉన్నది. టోటల్ అమౌంట్ 225.62 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఈ మంజూరైన ఫార్మర్ అది లిస్ట్ మొత్తం ప్రతి రైతు వేదికలో మనం పెడతా ఉన్నాము. అదేవిధంగా కొంతమందికి కొంచెం రాకపోవచ్చు, ఏదైనా ఇబ్బందుల మూలన అది మేము మన ఏఈఓ విస్తీర్ణాధికారుల దగ్గర మండల వ్యవసాయ లయన్స్ క్లబ్ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటుందని క్లబ్ గవర్నర్ లక్ష్మి అన్నారు. ముప్కాల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రోజు రాత్రి మండల కేంద్రంలోని జిఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ లక్ష్మి హాజరై ముప్కాల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో 2 కోట్ల రూపాయలతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో 9 కోట్ల రూపాయలతో పెద్ద ఆసుపత్రిని ఈ నెల 25న ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాలను ఆయా జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటుందని అన్నారు. అలాగే బాల్కొండ, మెండోరా మండలాల నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా సభ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, అమర్నాథ్, పోతు ప్రసాద్, వెంకటగిరి, చాకులింగం, దినేష్ పటేల్, జీవన్ రెడ్డి, ముస్కు రాజేశ్వర్, కిషన్, సిద్ధరమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం హర్షణీయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం హర్షణీయం. గత ప్రభుత్వ హయాంలో గుట్టలకు పుట్టలకు ధనవంతులకు రైతు బంధు, కాంగ్రెస్ హయాంలో 10 ఎకరాల లోపు రుణమాఫీ చేయడం సంతోషకరం. తాము మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్ సమావేశంలో సైతం ధనవంతులకు రైతు బంధు ఇవ్వద్దని చెప్పాం. రైతు బంధు పథకం ఎత్తేసి రుణమాఫీ చేస్తున్నట్లు కొందరి ఆరోపణలు అవాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలు ఏదైనా ఉన్నా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఓకు, తర్వాత అవసరం పడితే మన వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా అధికారికి కానీ మనం ఇచ్చినట్టయితే ఇక్కడ ఈ లెవెల్లో అయితే కూడా పరిష్కారం జరుగుతుంది. పై లెవెల్లో పంపే అవసరం ఉంటే అప్పుడు పైదానికి పంపడానికి కూడా అవకాశం కూడా ఉంది. మరి మనం ముఖ్యంగా ఇవాళ రైతు మొన్ననే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ అనేది చెప్పడం జరిగింది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి మానవత్వం చాటింది. అనాథ వృద్ధుడికి అండగా నిలిచింది. గత కొన్ని రోజులుగా గంజ్ ప్రాంతంలో 50 ఏళ్ల ఓ అనాథ వృద్ధుడు అనారోగ్యంతో ఉంటున్నాడు. అతని ఎడమ కాలికి గాయమైంది. కదలలేని స్థితిలో పూర్తిగా ఆ కాలు ఇన్ఫెక్షన్ సోకింది. పురుగులు పట్టి ఉన్నాయి. ఒంటి నిండా మలమూత్రాలతో ఉండేసరికి ఈగలు కమ్మిస్తాయి. దగ్గరగా వెళ్ళలేని పరిస్థితి, దుర్గంధపు వాసన. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని 1వ ఠాణా పోలీసు సిబ్బందికి సమాచారం అందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరి సేవలను అక్కడ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో 1వ ఠాణా పోలీసు సిబ్బంది, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. నగర శివారులోని సారంగపూర్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని సారంగపూర్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని ఈ బోనాల పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంత్, సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, అశోక్, నాగేశ్రాజ్, గణేష్, అంజీ పాల్గొన్నారు. తాలూకా కూడా డిస్ట్రిక్ట్ కూడా దానివల్ల మా గ్రామం సారంగపూర్ అందరూ మా ఊర్లో చాలా ఘనంగా బోనాల పండుగ చేసిరు. దీనివలన మా ఊరికి అందరికీ సంతోషము,
దీనివల్ల అంత చిన్న పెద్దలకు అందరికీ ఆ దేవుళ్ళ ఆశీర్వాదం ఉండాలి. మా ఊరిలో అయితే పెద్ద పని లేపుకున్నారు, ఆ పనికి కూడా దేవుడు అందరు దేవుళ్ళు. దారుగల్లి ప్రభుత్వ హైస్కూల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ఉన్న హమాల్వాడి దారుగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హమాల్వాడి దారుగల్లి ప్రభుత్వ హైస్కూల్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ ప్రాంగణంలో వర్షపు నీరు చేరి డ్రైనేజ్కి వెళ్లే దారి లేక అక్కడే నీళ్లు జమవుతున్నాయని, విద్యార్థులు క్లాస్ రూమ్లోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా నీటిలో నుండి నడుచుకుంటూ రావాల్సిందేనని, చిన్న వర్షానికి ఇలా ఉంటే పెద్ద వర్షం పడితే పరిస్థితి ఊహించలేనిదని, స్కూల్ బిల్డింగ్కి నీటి తడి వస్తుందని, 100కి పైగా ఉన్న విద్యార్థులకు 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కూడా విజిట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు మనోజ్, భరత్, అనిల్, రామ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి దారుగల్లి హై స్కూల్లో వర్షానికే మొత్తం కూడా నీళ్లు ఆగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న వర్షానికే ఇంత నీళ్ళు ఆగితే రేపు పెద్దవాన పడితే ఈరోజు ఆ క్లాస్ రూమ్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు, నీళ్లు కూడా క్లాస్ రూమ్లోకి పోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా జామ్ అయింది. దీన్ని పై అధికారులు వెంటనే ఈ నెల 26 నుంచి 28 వరకు హమాల్వాడి సాయిబాబా ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని హమాల్వాడిలో గల శ్రీ సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. ఆలయ నిర్మాణం పనులు ముగింపు దశకు చేరాయని, ఈ ఆలయం నందు ఆగస్టు 26, 2024 సోమవారం నుండి ఆగస్టు 28, 2024 బుధవారం వరకు శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సంతోషిమాత, శ్రీ సాయిబాబా ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించనున్నామన్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణంకు గతంలో ఉన్న ధర్మకర్తల మండలి వారు భక్తుల నుండి విరాళాలు సేకరించి 14,52,397 రూపాయలు బ్యాంక్ నందు జమ చేయగా దానికి బ్యాంక్ వడ్డీ రూపకంగా 1,99,361 రూపాయలు రాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా CGF నిధులు 33,56,754 మంజూరు కాగా భక్తుల నుండి 24,83,512 విరాళంలు సేకరించడం జరిగింది. ఒక భక్తుడు గుప్తదానం కింద 10 లక్షల రూపాయలు సమర్పించి ఉన్నారు. మన నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే కూడా తమ వంతు సహకారం అందించారు. అంతేకాకుండా శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయంలకు 5 భక్తులు, ధ్వజస్తంభమునకు 1 భక్తురాలు, గ్రిల్స్ కొరకు 2 భక్తులు, గర్భాలయ గ్రానైట్ 3 భక్తులు, ఆలయ మంటపం నందు గ్రానైట్ వేయడానికి 1 భక్తుడు, ఈ విధంగా ఆలయ కట్టడంలో మెటీరియల్నకు మొదటి మరియు రెండవ దశలలో ఒక ధన వస్తు రూపేణ దాదాపుగా 30 లక్షలు సహకరించారు. అలాగే శ్రీరామ ధర్మ విగ్రహాలు, శ్రీ గోదాదేవి సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సంతోషి మాతాదేవి ఉత్సవ విగ్రహం, ఆలయ గోపుర శిఖర కలశములకు, గంటలకు భక్తులు సహకారం అందజేస్తామన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి వేణు మాట్లాడుతూ త్వరగా పనులు చేపట్టి ప్రతిష్ఠ రోజు వరకు అన్ని హంగులతో భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, ధన ధాన్య వస్తు రూపంగా సమర్పించిన ప్రతి ఒక్క భక్తునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ భాష్యం కృష్ణమాచారి మాట్లాడుతూ వేదమూర్తులు, శాస్త్ర పండితులు గంగవరపు నారాయణ శర్మ సూచించిన శుభముహూర్తంలో జరుగుతున్నదని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. శ్రావణ బహుళ సప్తమి నుండి అంటే 26/8/2024 సోమవారం నుండి 28/8/2024 బుధవారం వరకు ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేద పండితులు గంగవరపు నారాయణ శర్మ ద్వారా ఈ డేట్లను నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం కోసం అందరూ కూడా భక్తులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రతిష్టాపన ఎప్పుడు అవుతుంది, దర్శన భాగ్యం కలగాలి అని నిర్వహిస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం మన దగ్గర ఇప్పటివరకు లేదు, దాన్ని పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ ముహూర్త నిర్ణయాలు. బోధన్ మండలంలోని పెంటకుర్దులో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు బోధన్ మండలంలోని పెంటకుర్దులో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎంబీఏ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి మొదటిసారి పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష లేదా 2,000 రూపాయల జరిమానా లేదా 2 విధించవచ్చని, రెండవసారి ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష లేదా 4,000 జరిమానా లేదా 2 విధించవచ్చని అన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనదారులు తమ వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే మీ వాహనాలను తనిఖీ చేసుకోవడం. మోటార్ సైకిల్, కారు, ఏ వాహనాన్ని మీరు వాడుతున్నా సరే సో ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ లేని సందర్భంలో జరిగే పరిణామాలు ఏమున్నాయంటే ఈ కొత్తగా అమెండ్మెంట్ అయిన యాక్ట్ ప్రకారంగా 3 నెలల జైలు మొదటి తప్పు కనుక అయితే మొదటిసారి కనుక అయితే 3 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా ఉంది, లేదా జైలు శిక్షతో పాటుగా కూడా 2,000 జరిమానా. అలాగే రెండవసారి అదే ఇన్సూరెన్స్ లేకుండా మళ్ళీ వాహనం పట్టుబడితే 3 నెలల జైలు శిక్షతో పాటు 4,000 రూపాయల పెనాల్టీ ఉంది. కాబట్టి ఆ 2 కూడా వేయవచ్చు, జైలు శిక్ష వేయవచ్చు, దాంతోపాటు పెనాల్టీ కూడా వేయవచ్చు. కాబట్టి వాహనదారులందరూ ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఇన్సూరెన్స్ లేక ప్రమాదం జరిగిన సమయంలో చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తున్నారు. కాబట్టి ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో రెయినీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రంగురంగుల గొడుగులతో రెయిన్ కోటులు ధరించి వర్షంలో వాటర్ గేమ్స్ ఆడారు. ఆర్మూర్ స్మైల్ పాఠశాల డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా రెయినీ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారని, వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడారని తెలిపారు. విద్యార్థులకు ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ నేచర్ గురించి తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ షబానా గౌహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవన భృతి పెంచి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు ప్రతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీడీ కార్మికులకు జీవనభృతి పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి బీడీ కార్మికులకు జీవనభృతి 4,016 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు. విషయంలో పల్లెత్తు మాట మాట్లాడకుండా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అందుకోసం 6 నెలలు అయినా టీకాలు లేదు కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ జీవన ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ కేజీబీవీ పాఠశాల వద్ద రోడ్డు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ముందు వర్షంలో తడుస్తూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదివే వందల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి సంవత్సరం వర్షాకాలం సమస్య తలెత్తుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పాఠశాల వద్ద మరమ్మతులు చేయించి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో మురికి నీరు చేరి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించకుంటే విద్యార్థులతో కలిసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు సిద్ధార్థ, మమత తదితరులు ఉన్నారు. నిర్మించాలి. దాంతోపాటుగానే ఇంకొకటి, రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇలా అనేకం కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే అవి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో గల ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో బోనాల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహంకాళి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి బోనాల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోతురాజుల విన్యాసాలు, బోనాల ఉత్సవాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని, బోనాల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో గంజాయి అమ్మకాలు వినియోగం పూర్తి స్థాయిలో నిర్మూలనలో భాగంగా నిత్యం ప్రత్యేక స్థాయి నిఘా ఉంటుందని, అందులో భాగంగానే బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ తెలిపారు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీసీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నార్కోటిక్ ట్రైనింగ్ స్నిప్పర్ డాగ్తో టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాలు, అనుమానాస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్టేషన్ పరిధిలోని పార్సిల్ ఆఫీస్, ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఏరియా, రైల్వే స్టేషన్లో ఆగిన రైళ్లలో, స్థానిక హోటళ్లను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ తనిఖీలు నిర్వహించామని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వాడడం వలన సదరు ఆ వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం అధికంగా ఉంటుందని అన్నారు. కొంతమంది చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటూ మత్తు పదార్థాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, మరికొందరు జల్స జీవితం కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ అమాయక యువతను చెడు మార్గాల వైపు మళ్లించి గంజాయికి బానిసలుగా చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హైస్కూల్లో బోనాల పండుగ ఉపాధ్యాయులు, చిన్నారులతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హైస్కూల్లో బోనాల పండుగ ప్రిన్సిపల్ రెజీనా హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను సమర్పించి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు వేసిన పోతురాజుల వేషధారణ అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రెజీనా హెచ్ఎం కవిత మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల విశిష్టత తెలిసేందుకు ఈ కార్యక్రమాలను ప్రతి ఏడులాగే ఈ ఏడు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. మాక్లూరు మండలం మాణిక్ బండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన 3 ఏళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రిలోని కారిడార్లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించకపోయేసరికి ఆందోళనకు గురై ఆసుపత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో తన కొడుకు కిడ్నాప్కు గురైనట్లు గ్రహించి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి విషయాన్ని తెలిపారు. 1వ టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. 2 వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి పరిసరాల్లో, బస్టాండ్, నగరంలోని ఇతర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. గతంలో కూడా జీజీహెచ్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తుంది. పలు కేసుల్లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్కు గురైన వారిని ట్రేస్ అవుట్ చేసి నిందితులను కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కూడా పోలీసుల సామర్థ్యంపైనే బాధిత తల్లిదండ్రులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆసుపత్రిలో రక్షణ వ్యవస్థకు ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హార్మోన్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలను, పూల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి వద్ద సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు, జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొంగుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు జలకళ. శ్రీమూర్తి అనేది ఒక మహాశక్తి. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జె. శ్రీనివాసరావు. ఉన్నది ఉన్నట్టు చూపుతూ ప్రజల ఆదరణ పొందుతున్న K6 న్యూస్ ఛానల్. 1,09,000 సబ్స్క్రైబర్స్, 4,44,938 వ్యూస్తో రికార్డుపై K6 స్పెషల్ స్టోరీ. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నాణ్యమైన విద్యా బోధన చేయాలి. నవిపేటలో ఉపాధ్యాయులతో సమీక్షించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో నాయక్ భవనాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి శిక్షకు గురి కావద్దు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పట్టపగలే దొంగల బీభత్సం. బీరువా తాళం పగలగొట్టి 12 తులాల బంగారం అపహరించుకుపోయిన దుండగులు. రాజ్భవన్లో సిపి రాధాకృష్ణతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ. రాజ్యాంగంపై జరిగిన దాడిని గవర్నర్కు విన్నవించామన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.